ప్రెసిషన్ టార్గెట్ సోర్సెస్ని మనం దాడి చేయాలనుకున్న గురి పెట్టాం, కొట్టితే 11 ఎయిర్ బేస్లు గాల్లో కలిసిపోయాయి, 9 టెర్రర్ క్యాంప్స్ గాల్లో కలిసిపోయాయి. ఇది మన సత్తా. కనీసం ఒక్కటి ప్రయోగించండి పాకిస్తాన్ కుక్కలు. మన పైన బాంబులు ప్రయోగిస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం. 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయట. ఈ టాక్టికల్ అనే పదం ఏమంటున్నానంటే చిన్నవి, అంటే న్యూక్లియర్ బాంబ్స్ చిన్నగా సామర్థ్యం గలవి టాక్టికల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. 130 టాక్టికల్ బాంబ్స్ ఆల్రెడీ భారత్ వైపుగా ఎక్కుపెట్టి ఉన్న ఏ క్షణమైనా ప్రయోగిస్తామన్నటువంటి ఒక పిచ్చి కుక్కని అక్కడ పాకిస్తాన్ కుక్క మాట్లాడుకొచ్చింది పాకిస్తాన్ మంత్రి ఒకడు. సో పాకిస్తాన్ మంత్రి మన వైపుగా టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మనం ఊరుకుంటామా? సో మన సత్తా ఏంటో చూపించాం. కనీసం అక్కడ అణుస్థావరణ కాపాడుకోలేకపోయారు వాళ్ళు. కైరనా హిల్స్లో బహుశా వాళ్ళంతట వాళ్ళేదో ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది. వాళ్ళంతట వాళ్ళేదో అక్కడ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ రేడియేషన్ లీక్ అవుతుంది. దానికి అక్కడ లీక్ అవడానికి భారత్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పాను కదా. ఎస్, ఇక్కడే ఒక ట్విస్ట్ మీ అందరికీ చూడాలి. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది తెలుసా? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే వాళ్ళు ఈ రకంగానే ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగిస్తామని చెప్పడం కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళే ఆ రకంగా లీకేజ్ చేసుకొని ఇబ్బందులకు గురి కానివ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి 30, ఇతర దేశాలకు కూడా 30. కాబట్టి పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదు. సో వెంటనే ఆ న్యూక్లియర్ వెపన్స్ని సీజ్ చేయాలని డిమాండ్ భారత్ వైపు నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు IAEAకి మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఒక పనికి మాలిన దేశం, అలాంటి దేశం దగ్గర ఈ అణుబాంబులు ఉంటే ఇతర దేశాలకు ముప్పు. దానికి తోడు పాకిస్తాన్లో వాళ్ళంతట వాళ్ళే ప్రయోగించుకొని భారత్ లాంటి ఒక దేశం మీద ఈ నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఈ బాంబులు, మిసైల్, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. సో ఈ విజ్ఞప్తిని చేస్తున్నానని చెప్పి అటు రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA, इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं यह कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदार చూస్తున్నారు కదా, పాకిస్తాన్ అణుస్థావరాల్ని రక్షించుకోలేకపోతోంది. ఆ పిచ్చి కుక్కల దగ్గర ఇటువంటి పదార్థం కనుక ఉంటే అది ప్రపంచానికే ముప్పు. సో వెంటనే వాటిని సీజ్ చేయండి అని చెప్పి అటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది IAEA. సో ఈ సంస్థ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగిస్తే ఏం జరుగుతుంది, దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఏదైనా ప్రమాదం ఉందా, ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది ఈ IAEA అనేటువంటి ఈ సంస్థ. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్స్ కనుక ఉంటే అది ప్రపంచానికి ముప్పు అనే విషయాన్ని భారత్ మరోసారి కరాఖచ్చిగా విజ్ఞప్తి చేసింది. IA సంస్థకి విజ్ఞప్తి చేసింది. అలాంటి దేశం దగ్గర ఇటువంటిదే కనుక ఉంటే అది ఎవరికీ సేఫ్ కాదు. అక్కడ వాళ్ళంతా వాళ్ళే పేల్చుకొని చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి దుర్మార్గులు, అటువంటి నీచకమైన కుత్తేలవన్నీ కూడా. సో వాళ్ళ మాటలు వినకండి అని చెప్పి చాలా క్లియర్గా మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ లైవ్ నడుస్తున్న సమయంలో ఇప్పటికీ ఒక పోల్ పెట్టాం. పాకిస్తాన్లో అణుబాంబులను సేఫ్గా ఉంచడంలో ఫెయిల్ అయిందా అని అంటే 97% మంది అవును ఫెయిల్ అయిందని చెప్తే 3% మంది నో అంటున్నారు. సో ఇక్కడ వాసుదేవ్ రావు వి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ 2% ఉగ్రవాదులు ఇండియాలో ఉన్నారు, వాళ్ళని ఏరిపారేయండి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నిజంగానే మీరు గమనించండి వాసుదేవ్ గారు. సో పదే పదే RTV లైవ్లో ఇటువంటి మనం పోల్స్ పెట్టినప్పుడు ఎవరో ఒక పిచ్చి కుక్కలు, ఎవరో ఒక దుర్మార్గమైన వ్యక్తులు మన దగ్గరే ఉంటూ మన తిండి ఇప్పుడు నేను మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకే కదా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, లేకుంటే తెలుగు వారు ఎక్కడ ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా. సో మన తెలుగు వాళ్ళని ఎవరైతే ఈ రకమైనటువంటి దురుద్దేశంతో ఉన్నారో వారంతా కూడా దీనికి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం, పాకిస్తాన్ జిందాబాద్లో కొట్టడం, పాకిస్తాన్ అంటే భారత్ మాతాకి జై అని చెప్పాల్సిన నాలుకలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపు నిలబడుతున్నాయి. ఎస్, మీ అందరికీ ఒక కర్తవ్యం కూడా ఉంది.
వెంటనే ఇటువంటి వారిని గుర్తించండి. నిజంగా మాకే కనుక అవకాశం ఉండి ఉంటే ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరునని కనుక మేము పసిగట్టే అవకాశం ఉంటే మాకు చూపించింది ఇక్కడ ఒకరి కనుక చూపించే ఉంటే డెఫినెట్గా వాళ్ళని పోలీసులకు అప్పగించే బాధ్యత మేము తీసుకునే వాళ్ళం. కానీ మాకు అటు డైరెక్ట్గా ఎవరు పోల్ చేశారు దీంట్లో అని మాత్రం చూపించారు. నిజంగా కనుక ఆర్టీవీ పదే పదే కోరుతుంది. సో మా కొలీగ్ రోహిత్ పదే పదే చెప్తూ ఉన్నాడు. సో మీకే కనుక దమ్ము ధైర్యమే ఉంటే ఈ 4% ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, పాకిస్తాన్ వైపుగా నిలబడుతున్నారో, మీ పేరు పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. సో మీకు ఇక్కడ ఇష్టం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, భారతదేశంలో మీకు ఉండడం ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ సేఫ్గా మేము పాకిస్తాన్ పంపించేస్తాం. పాకిస్తాన్ మిమ్మల్ని ఏమనం, మీరు వెళ్ళిపోయి ఇక్కడ మీతో మాకు ఏం ఒరిగేది లేదు, ఇక్కడ మీతో మాకు ఉపయోగం లేదు. ఇక అనవసరంగా భారత తల్లి భూతల్లి ఇక్కడ మిమ్మల్ని బరువుగా మోస్తోంది, మిమ్మల్ని ఇబ్బందిగా పడుతోంది కాబట్టి సో మీరు వెళ్ళిపోండి. అంతవరకు నేను మరొక అప్డేట్తో వస్తున్నాను. అక్కడ ఏంటంటే 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ మంత్రి ఒకడు అబ్బాస్ అనే వ్యక్తి మాట్లాడుకొచ్చాడు కదా. సో మీ ప్రయోగం మాపైనేమో కానీ మీరు ప్రయోగిద్దాం అని లోపే మీ ప్రయోగం మేము బెడిసికొట్టిన అక్కడికి వస్తే మీ ప్రాణాలే పోతున్నాయి, మీ ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. ఒక దుర్మార్గుడు అందుకే అంటుంటారు కర్మ ఫలితం అనేది ఉంటుంటుంది అంటారు కదా. సో కర్మ ఫలితం పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇప్పుడు పదే ఎవడి పడితే వాడు ఎట్లా పడితే అట్లా భారతదేశం పైన అణుబాంబులు ప్రయోగిస్తాం. ఏంటి మీ బాబుగారి జాగిరా? అణుబాంబు ప్రయోగిస్తుంటే భారత్ చూసుకు ఊరుకుంటుందా? ఇప్పుడు మీ కర్మ ఫలితం అనుభవంగానే కైరానా ఫీల్డ్స్లో లీక్ అవుతున్న రేడియేషన్ మీరు అనుభవిస్తున్నారు, మీరు చచ్చిపోబోతున్నారు, మీ కళ్ళ నుంచి రక్తం కారబోతోంది, మీరు చచ్చిపోబోతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. కానీ భారత్ ఎంత మాట్లాడినా ఎంత చూసినా కూడా సమయం కోసం చూసింది. అదును చూసి దెబ్బ కొడితే 2 రోజులు అల్లాడిపోయింది. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాల్లోనే పాకిస్తాన్ ముచ్చుమటలు పట్టిస్తే ఆ తర్వాత పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేసినా అంతా సమర్థవంతంగా తిప్పికొట్టేసి పాకిస్తాన్ అల్లాడించేశాం. అయితే ఒకసారి ఆ దుర్మార్గుడు పదే ఎప్పుడు చూసినా కూడా అణుబాంబులు ఉన్నాయి ప్రయోగిస్తామన్నాడు కదా. ఒకసారి ఆ నీచ్ కమిన్ కుత్తే ఏం మాట్లాడిందో చూద్దాం. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. రైట్, విన్నారు కదా. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, టెక్టికల్ బాంబ్స్ అవన్నీ కూడా భారత్ వైపుగా మోహరించి ఉన్నాం. ఏ క్షణమైన భారత్పై దాడి చేస్తాం, సింధు జలాలపైన దాడి చేస్తాం, డ్యామ్లని పేల్చేస్తాం, భారతీయుల రక్తాన్ని మేము కళ్ళ చూస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది అక్కడికి వస్తే? సో ఇంకా మీరు గమనించండి, ఇప్పటితోనే సరిపోలేదు. ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఏం కాబోతుందో తెలుసా? ఫస్ట్ పాయింట్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు చాలా స్ట్రాంగ్ అయిపోయి బలూచిస్తాన్ అది సొంత కంట్రీ అని డిక్లేర్ చేసుకొని అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పరుగులు పెట్టిస్తోంది. మొన్న మధ్య 14 మంది ఒకే ట్రక్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తుంటే వాళ్ళని పేల్చేస్తే తునాతునకలైపోయారు అక్కడ దొంగ పిచ్చు కొడుకులు మొత్తం కూడా. ఈ పదాలు వాడుతాం, దయచేసి క్షమించండి. కాకపోతే ఎందుకు మాడుతున్నానంటే ఇటువంటి పదాలు వాళ్ళు వాడి మన పైన రక్తం కన్నీరు కళ్ళ చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని హతమారుస్తామంటే మనం ఇంకా గౌరవిస్తూ ఊరుకోవాలి ఈ పిచ్చి వెధవల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ నికృష్టుల్ని. సో అందుకే అంటున్నాం, బలూచిస్తాన్ వేరుపాటువాదం ఒకటి స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత ఇండియా వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మనం అన్ని రకాలుగా కనీసం వాళ్ళ వైపు మరొక ఉగ్రదాడి ఉగ్రవాదులకు సంబంధించి సంకేతాలు ఉన్నా కూడా కాల్చి పడేస్తాం, లేపేస్తామని చాలా అవుట్ అండ్ అవుట్గా మన ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా సరే ఉగ్రవాదం నేలమట్టం చేస్తామంటున్నారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఎక్కడున్నా గుర్తిస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఇది భారతదేశం యొక్క నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. సో ఉగ్రవాదాన్ని లేపేసే క్రమంలో మీరు గమనించండి, పాకిస్తాన్లో నాకు తెలిసి అక్కడ ఆర్మీ సోల్జర్స్ ఎవరైనా కనుక చనిపోయేంత వరకు ఏం డబ్బులు ఇవ్వలేదు, అక్కడ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. కానీ అక్కడ ఉగ్రవాదులు 100 మంది చచ్చిపోతే